ప్రైజ్ లార్డ్ అందరికీ. శుక్రవారం దినం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున చేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ దేశ కృప దేవ దయాలయ నీకు వందనాలు. ఇంతవరకు కాచుకోపడని వందనాలు. కొద్దిసేపు నీకమైన నామాన్ని ఆదేశం నేను మనతో రక్షించుకొని ప్రార్థించుకో. అంటే వాక్యం ద్వారా తండ్రి ఎవరితో మాట్లాడవచ్చునో అలా మాట్లాడమని నచ్చడి నేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దీవించవే సమృద్ధిగా అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయ్యా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయ్యా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ శుభార్థన. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యం చేద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొదటి మానేశ్వరికి వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మనందరి తండ్రి సుజలుగా విషయాన్ని కాపాడుతండి, బదుపరుస్తుంది, స్థిరపరుస్తుంది, ఎక్కిన హానికలకు తండ్రి మీరు తండ్రి మమ్మల్ని నడిపిస్తుంది. వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ కొద్దిసేపు తండ్రి అమృతండి వాక్యం ధ్యానిస్తుందని మీరు మాటలను ప్రార్థిస్తూ నీ వాక్యం తండ్రి లోతైన మర్మాలు తండ్రి మేము చూసినట్లు మేము గ్రహించినట్లు మాకైనా మీరు తెరవమని అసలు నేర్చుకున్నప్పుడే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈరోజు మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం అలాగే 16వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్న ప్రేమ దేవుడు సోదరి సోదరుడా, ఆయన పరిపూర్ణతలో నుండి మనం ఈరోజు కృప వెంబడి కృపను పొందుచున్నాము. దేవుడు ఇక్కడ 14వ వచనంలో మనకు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. హల్లెలూయా. ఈరోజు ఏ వాక్యము మనము చదువుతున్న వాక్యము, ఈ బైబిల్ అంటే ఈ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసిస్తుంది. ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడకపోవచ్చు, దేవుడు నిన్ను దర్శించకపోవచ్చు, దేవుడు ప్రవచన రీతిగా నీతోటి ఈరోజు మాట్లాడకపోవచ్చు. ప్రేమ దేవుడు సోదరి సోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఈ వాక్యంలో నుంచి నీతో సంపూర్ణంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు కృంగిపోతున్నావా? నీ స్నేహితులు, నీ ఆత్మీయులే, నీ రక్త సంబంధితులే నిన్ను త్రోసి వేస్తున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని చదువు. నేను ఈ వాక్యం నుంచి నేను ఆదరించబోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరంటే మొదటి వర్షంలో ఆది యందు వాక్యం ఉన్నాను, వాక్యము దేవుని యొద్ద ఉన్నాను, వాక్యమే దేవుడై ఉన్నాను. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉన్నాను. ఈరోజు నువ్వు వాక్యం చదువుతున్నావా? దేవుని నువ్వు ధ్యానిస్తున్నట్టు అర్థం. హల్లెలూయా. నువ్వు ఎంత వాక్యం చదివితే నీకు బైబిల్ అంత అర్థమవుతుంది. ఈరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? నీకు అర్థం అవ్వకపోతే నువ్వు వర్షాన్ని పట్టుకొని ధ్యానించు. దేవుడి వాక్యం నుంచి నీతో మాట్లాడుతాడు. దేవుడు 16వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన పరిపూర్ణతలో నుంచి మనకు కృప వెంబడి కృపను మనం పొందుతాము. హల్లెలూయా. ఈరోజు ఆయన వాక్యం ధ్యానిస్తున్నావు ప్రేమ తెలుసుకోదా? దేవుడిని నువ్వు ధ్యానించినట్లు అర్థం. దేవుడి వచ్చి నీతోటి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన పరిపూర్ణతల నుంచి నీకు ఈరోజు కృప వెంబడి కృప కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప నిన్ను వెంటాడితే ఈరోజు నీ ఆరోగ్యంగా మార్చబడబోతుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించుకుని ప్రార్థించుకుని ఇద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొదటి మనుషునికి వందనాలు తండ్రి. తల్లి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన వందనాలు ఇచ్చాయి. వాక్యం నన్ను ముఖ్యంగా తండ్రి ఫలపరిచే తండ్రి ఎంతో మందికి వాక్యం తండ్రి ఆదరణగా మార్చడం అక్కడ ప్రార్థిస్తూ తండ్రి ఈ వాక్యం తండ్రి వారి జీవితాన్ని మార్చడం అక్కడ ప్రార్థిస్తూ తండ్రి అనారోగ్యం తండ్రి వారిని వెంటాడుచునే తండ్రి చేస్తున్నాము తండ్రి వారి తండ్రి ఆరోగ్యం కలుగు ప్రార్థిస్తుంది తండ్రి. అప్పుల స్వస్థత వచ్చి తండ్రి వారికి సమృద్ధి కలుగు ప్రార్థిస్తూ నన్ను చేస్తున్నాములో ఏ సమస్యలు తండ్రి వారికి తండ్రి ఇబ్బందులు కలగజేసిన ఇరుకులు కలగజేసిన తండ్రి నన్ను చేస్తున్నాములో ఆ సమస్యలు తండ్రి వేడు సతీశ్వరుని ప్రార్థిస్తూ నీ అద్భుతము తండ్రి, నీ ఆశీర్వాదము తండ్రి వారి పట్ల మీరు కుమ్మనిచ్చమని నన్ను చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.